ఈ పాట ఇట్లనే దిల్సుఖ్ నగర్లో ఒక మీటింగ్ పెట్టి వినిపించాడు. వినిపించినాక ఎంబడే రిపోర్ట్ కేసీఆర్ దగ్గర తీసుకుపోయాను. జైలుకి పోయినానికి చాలా క్రేజ్ ఉన్నది సార్, ఏమైనా ఒక దగ్గర ఆపాలని. వాళ్ళు ఆపే ప్రయత్నం చేసినా ఏడికి దూసుకపోవాలని మనకు తెలుసు కనుక వాళ్ళు మళ్ళీ మన పనిలో మనం ఉన్నాం. ఇది పాత ముచ్చట ఒడిచిపోయింది. మా దర్వేళ్ళని ఎప్పుడు అంటాడు, ఏదైనా ఒక సినిమా ముచ్చట చెప్తుంటావు అన్నా, నువ్వు ఎప్పుడు మంచి ముచ్చట చెప్పవని. మళ్ళీ సినిమా డైలాగే చెప్తా. బుల్లెట్ ఎప్పుడు వచ్చిందనేది కాదు, ఎంత లోతు దిగిందనేది ముఖ్యం. మంచి డైలాగేనా ఇది? బరాబర్ అది మంచి డైలాగే. అయితే ఏ పురుషమన్నా ఎప్పుడు వచ్చినది కాదు, ఎంత లోతు దిగింది అనేది ముఖ్యం. 6 గంటలు అవుతుంది మీటింగ్ నడవబట్టి. ఈ మీటింగు అమెరికాలో జరిగేటువంటి ఆటపాట మాట కంటే అక్కడ ఆట సభ ఒకటి జరుగుతూ ఉంది. ఆడ జరిగే మీటింగ్ అంటే జబర్దస్త్ జరుగుతుందా లేదా? జరుగుతుంది కదా. తెలియక సోమన్ నడపాలి రేవంత్ మాట్లాడే ముందు వీళ్ళు మాట్లాడాలి అంటున్నారు, కానీ అక్కడ కూడా పెద్ద గొడవ అయింది. ఎరికేనా మీకు? రసమై బాలకిషన్ మాట్లాడే ముందు, ఇప్పుడు మా రాక్ స్టార్ మనీష్ శర్మ మాట్లాడే ముందు టైం మధ్యలో ఖాళీ ఉంది కనుక ఏదో పోనీ రసమై బాలకిషన్ని 1 నిమిషం మాట్లాడమంటున్నామని చెప్తున్నాం అన్నందుకు పెద్ద గరంగరమై పెద్ద పంచాయతీ అయింది. ఎందుకు చెప్తున్నా అంటే, మీ అందరికీ సభకు వచ్చినటువంటి వాళ్ళు, పోరాటం తోటి వాళ్ళు, ఉద్యమ స్ఫూర్తితో భవిష్యత్తు పనికొచ్చడం అనుకున్నప్పుడు అందరికి కూడా ఒక గౌరవం ఇచ్చి నిలబెట్టినటువంటి ఒక ప్రయత్నాన్ని మనం కూడా అలవాటు చేసుకుంటే వీళ్ళు కూడా అలవాటు చేసుకుంటారు. ఇవాళ ఈ సభ కేవలం మాట కోసం మాత్రమే కాదు, ఒక భవిష్యత్తు దశా నిర్దేశం కోసం కూడా కష్టపడి తీసుకొని వచ్చినందుకు రుట్టియం రాలే. ఈ జనం వచ్చినా ఏర్పడిన మంచి చెడు కూడా తినక చాలా కష్టం ఉంది. 6 గంటల నుంచి ట్రైనింగ్ ఇస్తే ఇప్పుడు లాస్ట్ ఒక పాట పాడినప్పుడు మీరందరూ 2 చేతులు ఎత్తి మళ్ళా పాత తెలంగాణ ధూమ్ధాములు సప్పట్లు కొట్టినట్టు కొట్టిర్రు. అప్పటికి ఒకే ఒక్క అప్పటి నుంచి ఉండే అన్న లేడు బయలు జబర్దస్త్ ఆయన ఒకటి సప్పట్లు కొట్టి మీరు అప్పటి నుంచి గమనున్నారు. ఇప్పటి నుంచి మీ అందరికి చెప్తున్నా, ఏ మీటింగ్ పోయినా సోమన్న మీటింగ్, చిన్న కళాకారుడు ఊర్లో మీటింగ్ పెట్టినా అదే జోస్తోడు కొట్టాలి. ఎందుకంటే తెలంగాణ లడాయి సామాజిక న్యాయం కోసం మొదలైంది కనుక సప్పట్లతోటి ఈ యొక్క ప్రోత్సాహం అట్లా ఉండాలి. బహుశా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అతి దీర్ఘకాలం అంటే సుమారు ఇప్పుడు 6-6:30 గంటల సమయం జరిగినటువంటి సభ ఇది మొట్టమొదటి సభని నేను భావిస్తాను. నెంబర్ 1. నెంబర్ 2, ఈ మధ్య కాలంలో రాజకీయ వ్యవస్థలో ఒక పునరేకీకరణని, ఒక డైరెక్షన్ తీసుకొచ్చి ఇంతమందిని ఇక్కడ కూర్చోబెట్టినటువంటి సభ కూడా ఈ మధ్యకాలంలో లేదు. అవునా కాదా? అన్నిటికంటే ముఖ్యంగా తెలంగాణ పాట ఒట్టిపోయింది, దొరల గడిలో కట్టేసిండ్రు, ఇక లాభం లేదు, అల్లనే ఉంటుంది, కొట్టుకపోతే ఊపిరాడదని అనుకున్నప్పుడు నేను ఎప్పుడు ఇంతమంది చెప్పు కదా, బుల్లెట్ ఎంతసేపు ఎంత లోతని సోమన్నతోటి ఎన్నిసార్లు మాట్లాడినామో, ఎన్నిసార్లు పర్సువేషన్ చేసినామో. ఇవాళ సోమన్న రావడం పుణ్యమా అని నువ్వు రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేయడం కోసం ఈ పార్టీలోని ఆ పార్టీలోని దిక్కుమాల రాజకీయాలు చేసిన తెలంగాణకు వ్యతిరేక కొట్లాడినోని కూడా కండువ కప్పి రాజకీయ పునరేకీకరణ, బంగారు తెలంగాణ కోసం అని అంటున్నావు కదా. బతుకు తెలంగాణ రూపుదిద్దుకోవడం కోసం మేము వస్తాం, కవులు కళాకారులం అని చెప్పేసి ఇవాళ జంట పడితే అక్కడ పొలిటికల్ పార్టీ ఆకర్ష అయితే ఇక్కడ పాట ఆకర్షు, పదం ఆకర్షు, ప్రజలే ఆకర్షు. మాది కూడా స్టార్ట్ అవుతుంది. బరాబర్ నువ్వు ఎట్లా గుంజుకపోతున్నావో 550 మందిని తప్పకుండా వెనకకి తీసుకొస్తాం. 1000 మంది పల్లె కళాకారుల గ్రామాల్లో ట్రైనింగ్ ఇస్తాం. కాంచీరామ్ ఏం చెప్పిండు, మా రోజు వీరన్న ఏం చెప్పిండు, అంబేద్కర్ ఏం చెప్పిండు, ఈ దేశంలో ఉన్నటువంటి సామాజిక న్యాయ కోసం కొట్లాడిన వాళ్ళు చెప్పిన అనుభవాలు ఏంటి, అవన్నీ కూడా పల్లెకి తీసుకుపోతాం. ఇంకుడు గుంతల గురించి కాదు, నీకు గుంత తీసేటువంటి దాని గురించి బరాబర్ చెప్తాం భవిష్యత్తులో చెప్తాం. వచ్చింది, సమయం వచ్చింది. మీ అందరు కూడా ఒక విషయం చెప్పాలి, ఇంకా 3 ఏళ్ళు ఉంటుంది, చాలా దూరం ఉంది ఎన్నికలని మీరు అనుకుంటారు. ఇంతమందికు దూద్ పాలి అలాగనగానట్టుగా శరత్ కానీ మందడి భాస్కర్ కానీ చాలామంది ఒక స్పష్టమైన పొలిటికల్ లైన్ లేకుండా మనము ఈ ఆట పాట ఆడితే మళ్ళీ దీన్ని అందరినీ కూడా రేపు ఎవడో తీసుకొని పోతే
ఏడికి పోతుంది దాన్ని. సామాజిక న్యాయం అంటే భవిష్యత్తులో ప్రొఫెసర్ విశ్వేశ్వర్ గారు చెప్పినారు, తెలంగాణ ఇంబైబ్డ్ కల్చర్లో మేమున్నాం, తెలంగాణ అస్తిత్వంలో మేమున్నాం, మా పోరాటం ఉన్నది, మా సంఖ్య ఉన్నది. మమ్మల్ని ఇన్కార్పొరేట్ చేసుకోకుండా దీంట్లో తెలంగాణ గురించి ఏది మాట్లాడిన అనవసరమైన విషయం. ఎస్, ఖచ్చితంగా తెలంగాణ భవిష్యత్తు రాజకీయాల్లో మాట్లాడేటప్పుడు కొంతమంది ఈ కులానికి వ్యతిరేకం, ఆ కులానికి వ్యతిరేకం అని మాట్లాడుతున్నప్పుడు కొందరు కన్విన్స్ చేయడం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బహుజనులు ఇంతకాలంగా ఎదురుస్తున్న అవకాశం ఉమ్మడి రాష్ట్రంలో రానందుకు ఇవాళ వస్తున్న అవకాశాన్ని ఖచ్చితంగా రెడ్డి సోదరులు ఖచ్చితంగా ఆమోదించాలి, కన్విన్స్ కావాలి, ట్రాన్స్ఫార్మ్ కావాలి. ఇది అనివార్యమైనటువంటి పరిస్థితి వాళ్ళ తెలంగాణలో చెప్పి ఈ సందర్భంగా ఈ వేదిక చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. అవునా కాదా? మీకు యాక్సెప్టెడేనా? వాళ్ళు కన్విన్స్ కావాల్సిన అవసరం ఉన్నది, మార్పు కోరుకోవాల్సిన అవసరం ఉన్నది, మార్పు చెందాల్సిన అవసరం ఉన్నది. భవిష్యత్తు మనది, అందరం కలిసి కొట్లాడదాం. ఇంకా మేము పాత జ్ఞాపకాల్లో అనేక విషయాలు తీసుకొని వచ్చి మిమ్మల్ని దూరం చేసుకోవడం మేము సిద్ధంగా లేము. అన్ని కులాలు అన్ని వర్గాలను కూడా ఖచ్చితంగా కలుపుకొని పోవాల్సిందే. శోభన్న మాత్రమే చెప్పినటువంటి మాట కాదు, నేను చెప్పిన మాట కాదు. అది శిలాశాసనమై భారత రాజకీయాల్లో ఏనాడో అంబేద్కర్ చెప్పింది, ఇవాళ అన్ని పార్టీలు వెంటాడుతుంది. మేమెంతమందిమో మాకంత వాట కావాలి. ఆ అంబేద్కర్ శిలాశాసనాన్నే మెడలు వేసుకొని తిరుగుదాం. ఇవాళ తెలంగాణ ప్రజల దగ్గర పోదాం. ప్రజల దగ్గర పోయి మేమెంతమందిమో మాకంత వాట, మీరెంతమందో మీకు వచ్చే వాట వస్తుంది. రాజకీయాల్లో రండి, మీరే నాయకులు అవుతారని చెప్పేసి అందరం పోవాలి. రేవంత్ వెంట రావాలి, రాజగోపాల్ రెడ్డి వెంట రావాలి, కిషన్ రెడ్డి వెంట రావాలి. ఎవరి కోసం వస్తారు? తప్పకుండా వస్తారనే విశ్వాసం నాకున్నది. ఆ విశ్వాసం ఉన్నది కనుకనే ప్రేమతోటి ఇవాళ రేవంత్ వచ్చింది ఇక్కడికి, ప్రేమతోటి ఇవాళ రాజగోపాల్ రెడ్డి వచ్చింది, ఇవాళ ప్రేమతోటి మైనారిటీ సభ్యులు వచ్చింది. పార్టీలు ఇవాళ ఏవైతున్నాయో సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చింది. తెలంగాణ ఇచ్చినందుకు చెప్పులు కుట్టినంత ప్రేమతోటి ఇవ్వడానికి చెరుకు సుధాకర్ సిద్ధంగా ఉన్నాడు. 4 కోట్ల మంది తెలంగాణ బిడ్డలు ఉన్నారు. కానీ తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీలో 5 రూపాయలకు చెప్పిన బువ్వ గురించి మాట్లాడే మంత్రులు ఉండగా ఎట్లా మిమ్మల్ని పట్టుకొని వెళ్ళాడాలి మీరు? నేను అడుగుతా ఉన్నా. ఇవాళ తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీలో ఈనాటికి కూడా ఈ 2 పనులు చేసి పెట్టారు. నీవే కండువలు కప్పుకుంటా అంటే ఈ 2 పనుల కోసమే తెలంగాణ ఉండదా? ఆ 2 పనుల కోసమే తెలంగాణ ఉండదా? ఎందుకు ఈ సమస్య వస్తుందంటే, ఎవరి కడుపు నొప్పి ఉంటే ఆడే ఓముక్కాలి. సామాజిక న్యాయం అనేది చెరుకు సుధాకర్ కడుపు నొప్పి, అది ఏపూరు సోమన్న కడుపు నొప్పి, అది ఇటుకాల పురుషోత్తం కడుపు నొప్పి, అది మా ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు కడుపు నొప్పి. ఈ కడుపు నొప్పికి మందు తీసుకొని వచ్చినప్పుడు సహాయం చేయాల్సిన బాధ్యత మిగతా వాళ్ళకు ఉన్నది. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే, డాక్టర్ కాబట్టి ఓమ ముచ్చట చెప్పినా, బరాలు గారి ముచ్చట చెప్పినా, సైక్లోపా ముచ్చట చెప్పినా అనుకోకుండా విషయం, తెలంగాణలో సామాజిక న్యాయాన్ని సాధించాలంటే మిగతా వాళ్ళందరి సహకారంతో నాయకత్వంలో మనందరం కూడా ఏం నిర్ణయించుకుంటే భవిష్యత్తు చూసుకోవాలి. అందుకోసమే మే 1న 2015లో స్టార్ట్ అయినాడు చెప్పిన సామాజిక న్యాయం ఎజెండాగా ప్రత్యామ్నాయ రాజకీయాన్ని తెలంగాణను తీసుకురావడం కోసమే తెలంగాణ ఉద్యమ వేదిక బయలుదేరిందన్నాం. ఉద్యమకారుల ఆత్మగౌరవం కోసం 25,000 మంది ఉద్యమకారుల చరిత్రను రికార్డు చేసినాం మొత్తం ఈ రాష్ట్రంలో. బహుశా ప్రపంచంలో ఒక ఉద్యమానికి సంబంధించి 25,000 మంది ఉద్యమకారుల చరిత్రని ఒక్క దగ్గర ఎవరు నరేట్ చేయలే. ఆ పని చేయగలిగినాం, చేసినాం. ఉద్యమకారులందరూ ఒక దగ్గరికి తీసుకురాగలిగినాం. వారందరితో పాటు నిన్న మిత్రుడు ఉన్నాడు ఇక్కడ, మన రామచంద్రారెడ్డి ఆలేరులో 2,000-5,000 మందితో పెద్ద ఎత్తున బ్రహ్మాండంగా సభ పెట్టిండు. 10 జిల్లాలు వాళ్ళు తిరుగుతామంటున్నారు. 10 జిల్లాల్లో ఉద్యమకారులు మోసపోయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇవాళ రాష్ట్రం వచ్చిన తర్వాత పోరాడిన రాష్ట్రానికి నేనే కారణభూతం అయిన తర్వాత, త్యాగాలు మావైన తర్వాత భోగం వీళ్ళెట్లా అనుభవిస్తారని ప్రశ్నించేటువంటి ప్రతి ఉద్యమకాన్ని కలుపుకొని పోవడానికి 10 జిల్లాల్లో పోవడానికి వాళ్ళ తెలంగాణ పరిరక్షణ సమితి పేరు మీద వాళ్ళందరూ కూడా సిద్ధమై ఉన్నారు. ఇవన్నీ కూడా ఏం చెప్తున్నాయంటే, అందరం కూడా కలిసి పనిచేయాలి, అందరం కూడా కలిసి పోరాడాలి. పోరాడాల్సిన వాటిల్లో ప్రజా వ్యతిరేకమైనటువంటి కేసీఆర్ పాలన ఉన్నది, ప్రజా వ్యతిరేకమైనటువంటి కేవలము కొన్ని సామాజిక వర్గాలు మాత్రం ఏరుతున్న ఒక దుస్థితి ఉన్నది, అన్నిటికంటే ముఖ్యంగా ఒక నియంత్రణమైనటువంటి పాలన ఉన్నది. ఇది తెలంగాణలో ఆటపాట మాటలు దేన్ని బతకనీయడం లేదు. కనుక మనందరం ఐక్య సంఘటన కట్టాలనుకున్నప్పుడు ఇవాళ పార్టీలకు అతీతంగా సామాజిక న్యాయానికి పునరంకితం అవడానికి మీరందరూ సిద్ధమైతే, సావు అంతుల దాకా అనేక సార్లు పోయినటువంటి మేము ఉద్యమంలో
ఇవాళ సామాజిక న్యాయం కోసం కూడా ఎప్పుడైనా ఏ క్షణమైనా పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం. ఎన్నిసార్లు కూడా జైలుకి పోవడానికి సిద్ధంగా ఉన్నాం. జైలు మాకు కొత్త కాదు. జైలు అంటే కేసీఆర్కి భయం, జైలు అంటే కేటీఆర్కి భయం, జైలు అంటే కవితకు భయం, హరీష్ రావుకి భయం, కానీ నాకు భయం లేదు. దేంతోటైనా ఛాలెంజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నా, ఆస్తులు పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నా, ఇంకెక్కడికైనా పోవడానికి సిద్ధంగా ఉన్నా. మీరు సిద్ధంగా ఉన్న రైవాన్ని నిర్ణయించుకోండి. ఏదో క్యాసెట్లు వస్తూ ఉంటుంది కదా, నేను సిద్ధమే మీరు సిద్ధమా అని చెప్పేసి ఏదో వస్తూ ఉంటుంది. నేను కూడా అంటా ఉన్నా ఇవాళ, నేను సిద్ధమే మీరు సిద్ధమా? ఇవాళ అందరు సిద్ధమేనా? అందరు చేతులు ఎత్తుర్రి సిద్ధమైన వాళ్ళు. రేపటి నుంచి పనిలో పడాలి. సమస్య ఎక్కడ ఉందంటే, ఇంతమందికి భాస్కర్ చెప్పిందంటూ 100% ఆ ఆవేశంలో, ఆర్తిలో, బాధలో వాస్తవం ఉన్నది. మనం నాన్ సీరియస్గా ప్రపంచం ఎప్పుడు ఒక మాట నుండి ఈ మధ్యకాలంలో ఒక డైలాగ్ పెట్టి బ్రహ్మాండమే, మనకు సోది ఎక్కువ కానీ సోయి తక్కువ అని. ఈ అపవాదు మనం మొయ్యొద్దు. సోది ఎక్కువ కానీ సోయి తక్కువ అని. సోయి ఉండాలి. ఏం పని చేస్తున్నారు, రేపటి నుంచి ఏడిపోతున్నాం. తెలంగాణ సోయి ఎట్లుండనో తెలంగాణలో అట్టడుగు వర్గాల యొక్క సామాజిక న్యాయంలో కూడా అంతే సోయి ఉండాలి, అంతే సంయమనం ఉండాలి. గమ్య వెడలో ఉండేటువంటి అడుగులు కూడా అట్లనే గట్టిగా పడాలి. పడితే తప్ప తెలంగాణ రాదు, తెలంగాణలో సామాజిక న్యాయం రాదు. అందుకోసం ఒక భవిష్యత్ కార్యక్రమంలో ఆర్ కృష్ణ గారు ఉన్నారు. వాళ్ళు అడిగిన మన వాళ్ళు, మీరు ఎటువైపు ఉంటారు, ఏం పనులు పడతారని. ఎందుకంటే సుదీర్ఘకాలం బీసీల కోసం ఒక లెజెండ్ లాగా పనిచేసిన నాయకుడు ఉన్నారు. అనేక మంది నాయకులు ఉన్నారు. అందరు కలవాల్సిన అవసరం ఉంది. శ్రీనివాస్ జాజల సింగ్ కూడా చాలా విషయాలు చెప్పి మరి మనం మాట్లాడిన మన అందరం కూడా ఇంతవరకు ఒక కన్వర్సేషన్, ఒక డైలాగ్ ఓపెన్ చేయకపోతే, ఒక దగ్గర కూర్చోకపోతే, ఒక దగ్గర పల్లెలు తిరగకపోతే, ఈ కళాకారులు ఎంటేసుకోకపోతే, వాళ్ళ కడుపు బాధ చూడకపోతే, వాళ్ళని సాదుకోకపోతే ఎట్లా సాధ్యమవుతుంది? ఈ మీటింగ్ రావడానికి రాత్రి సోమన పడుతున్న బాధ చెప్పే తరం కాదు. ఉస్మానియా యూనివర్సిటీలో ఇస్తారు విందున్నది. మా జైర్ మిగతా వాళ్ళని పొమ్మంటే అక్కడ పోయిన 2500 మంది వచ్చింది. సోమన్న ఫోన్ కొడతా ఉన్నాడు, రేపటి పొద్దున మధ్యాహ్నం అన్న కళాకారులకు తిండి మంచి ఎట్లా చేయాలి, నాకు టెన్షన్ ఏంటి, ఎట్లా పరిష్కారం కావాలి, ఈ ఫ్లెక్సీలు ఇవన్నీ ఎవరు కట్టాలి, ఎప్పుడు కట్టాలి, ఈ మంది ఎంతమంది వస్తారు. అడుగు అడుగున ఫాలో చేస్తే తప్ప ఒక పని సాధ్యం కాదు. ఈ మాటనే కేసీఆర్ నాలాంటి మనగాడు మాత్రమే అన్ని కోఆర్డినేట్ చేసిండు. మీ అందరితో చేత కాదు కనుకనే దేవేందర్ గౌడ్ ఓడిపోయిందని చెప్పేసి ఒక మాట అంటుండేటువంటి. ఇవాళ ఆ మాటలు ఉన్నటువంటి ఏదైతే అవమానం ఉందో దాన్ని ప్రతీకారం తీర్చుకోవాలంటే మనం చాలా చాలా విజ్ఞతతోటి, చాలా రాజకీయ నీతిజ్ఞతతో మనం ముందుకు పోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. ఇవాళ ఏదైతే ఇవాళ జరిగిందో, ఇంతకుముందు సోమని చెప్పిన 10 జిల్లాలు తిరుగుతామని, 10 జిల్లాలు తిరగడానికి ఉన్నటువంటి మిషనరీని, యంత్రాంగాన్ని సమకూర్చుకోవాలి. 10 జిల్లాల్లో మిత్రులను వెతుక్కోవాలి, 10 జిల్లాల్లో ప్రచారకులను వెతుక్కోవాలి, 10 జిల్లాలో ఆర్థిక సహాయాన్ని నిలబెట్టుకుని వెతుక్కోవాలి. ఇవన్నీ పనులు కూడా మనందరం కోఆర్డినేట్ చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. నేను డిమాండ్ చేస్తా ఉన్నాను రాజకీయ పార్టీని, మేము కొట్లాడే ముందు శత్రువుగా అటు శిబిరంలో ఉన్నటువంటి కేసీఆర్ని బలహీనపరచడానికి మీరు మాకు ఏ వనరులు సమకూరుతారు, మీకు బాధ్యత లేదా? అంతా అయిపోయాక మేమే వచ్చినాం, మేమే కూర్చుంటాం అనే పద్ధతి కాకుండా ఇవాళ మీరందరూ కూడా ముందుకు రావాల్సిన బాధ్యత ఉన్నది. బహుశా ఆ మేరకు ఒక మేరకు ఇప్పటికీ ఒక కన్విన్స్ అయ్యే నేచర్లో కొంతమేరకు సహాయం చేస్తున్నా. ఇది ఇంకా పెరగాలి, ఈ కళాకారులందరినీ కాపాడుకోవాలి. వాళ్ళు ఎందుకంటే ఈ మాట ఉంటుందంటే పాట పాడతారు, వాళ్ళకి కాసేపు మనము ఆ పాట వినడానికి పనికి వస్తారు తప్ప వీళ్ళకి వాళ్ళకుండే బాధలు ఏముంటాయి, దానికి గాథలు ఏముంటాయి తెలియనటువంటి ప్రతి రాజకీయ నాయకులకు ఉన్నది. భవిష్యత్తు తెలంగాణ రాజకీయాల్లో అత్యధికమైనటువంటి గౌరవాన్ని, అత్యధికమైనటువంటి ఆర్థిక సహాయాన్ని పొందగలిగేటువంటి వాళ్ళు ఎవరు ఉన్నారంటే వాళ్ళు తెలంగాణ కవులు, కళాకారులు మాత్రమే చెప్పి సందర్భంగా తెలియజేసుకున్నారు. వాళ్ళని కాపాడుకోవాలి. వాళ్ళని కాపాడుకుంటే సామాజిక న్యాయంగా ఖచ్చితంగా వస్తుంది. అది చేయాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. కనుక ఈ గొప్ప కార్యక్రమం ఏదైతుందో ఇది బహుశా ఒక పునాది వేసిందని చెప్పేసి నాకు సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉన్నది. ఆటా సభలో కవితమ్మ తెలంగాణ తల్లి ఏమన్నదంటే జై తెలంగాణ, జై ఆంధ్ర, జై హింద్ అన్నదా. మనమేమంటున్నాం? జై తెలంగాణ, జై సామాజిక న్యాయం, జై అంబేద్కర్ అంటున్నాం. మనం ఇంతకంటే ఇంకేం అంటలే. మనం అంటే మనం ఎంత ఉన్నతమైనటువంటిది. కేవలం పెట్టుబడుల కోసం, కేవలం ఒక వర్గాన్ని ప్రసన్నం చేయడం కోసం నువ్వు జై ఆంధ్ర అంటే దానికంటే గొప్పగా 10 రెట్లుగా మేము ఇవాళ ఒక ఉన్నతంగా జై తెలంగాణ పాటు జై సామాజిక తెలంగాణ అంటున్నాం. అదే పనిలో ఉంటాం, ముందుకు పోతాం. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మొత్తం 4 కోట్ల మంది ఉద్యమం లోపల అనేక మంది వేల ఉద్యమకారుల యొక్క త్యాగాలని
ఒకే ఒక్క కుటుంబం గద్ద లెక్క తన్నుకపోతుంటే తల్లి కోడు లెక్కన కాపాడుకోవాల్సిన బాధ్యత పిల్లల్ని కాపాడుకుని మన మీదనే ఉన్నది, ఉద్యమకారుల మీద ఉన్నది. కనుక యావత్ తెలంగాణ ఉద్యమకారులకు ఈ వేదిక నుంచి పిలుపునిస్తామన్నా. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఇవాళ ఒక ఉద్యమ స్ఫూర్తితోటి సామాజిక న్యాయాన్ని మీరందరూ కూడా వెంట నడవాలి. ఏదైతే తెలంగాణలో కేసీఆర్ బంగారు తెలంగాణ పేరు మీద రాజకీయ పునరేకీకరణ అంటున్నాడో దానికి కౌంటర్గా తెలంగాణ ఉద్యమ సామాజిక శక్తుల యొక్క పునరేకీకరణ మాత్రమే బతుకు తెలంగాణని ఖచ్చితంగా వాగ్దానం చేస్తుంది. నా ఉద్దేశంలో అయితే రూపుదిద్దుకుంటున్న బంగారు తెలంగాణ ఏడుందో నాకు తెలియదు, కానీ ఇవాళ సుందరయ్య విజ్ఞాన కేంద్రం సాక్షిగా బతుకు తెలంగాణ చిత్రం రూపుదిద్దుకుంటుంది, వ్యూహం రూపుదిద్దుకుంటుంది. భవిష్యత్తులో రాజకీయాలు రూపుదిద్దుకుంటాయి. భవిష్యత్తులో బహుజనుడే ఖచ్చితంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అవడానికి ఆహర్నిశలు కృషి చేయాల్సిన బాధ్యత, ప్రతిజ్ఞ పూనాల్సిన బాధ్యత ఈ వేదిక గూఢంజన సాక్షిగా ఉందని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా. జై తెలంగాణ, జై సామాజిక తెలంగాణ.